బైబిల్ పట్టుకున్నవాడు ప్రపంచాన్ని శాసించేవాడు. వాడే పరాక్రమవంతుడు, బలవంతుడు. దేవుని వాక్యం ఎలా వచ్చింది? పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన ఈ చేతిలో ఉన్న బైబిలులో ఏ మాట పుట్టదని మొదట గ్రహించుకోండి. ఎందుకంటే ప్రవచనము ఎప్పుడు మనుషులు ఇచ్చినట్టు కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధ ఆత్మలో ప్రేరేపించబడిన వారు దేవుని మూలంగా పలికినవే 66 పుస్తకాలు. మరలా చదువుతున్నాను మాట. ప్రవచనము బైబిల్లో ఉన్న మాట లేదు, మనుషుడు తన సొంత ఉద్దేశాలతో రాయలేదు. కానీ నువ్వు చదువుతున్న ఈ బైబిల్ మనుషుడు ఊహించి రాసినది కాదంటున్నాడు ఇక్కడ. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన బైబిలులోని ఏ మాట కలుగలేదు, కానీ మనుష్యులైన వారు, ఏమండి, ఒక మోషే కానివ్వండి, ఒక దావీదు కానివ్వండి, ఒక పౌలు కానివ్వండి, ఒక మత్తయి కానివ్వండి, మనుషులైన వీరు ఆత్మ, పరిశుద్ధాత్మ, స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు పలికిన మాట. ఇలాంటి బైబిల్ ప్రకటించటానికి ఒక మహాపుస్తకం అండి. నిజంగా దేవుడు నన్ను ఇంతటి వాడిని చేసేదానికి కారణం, నేను ఇంతటి వాడిని అవడానికి కారణం 5 ఏళ్ళు చదివానండి బైబిల్ని. 25 years. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్ అండి. బైబిల్ అంటే ఏమనుకున్నారు? మత గ్రంథం కాదండి, బుక్ ఆఫ్ హెవెన్లీ నాలెడ్జ్. నాకు మన గ్రంథం ఉండదు, ఎవరికి రాదు, యాక్చువల్గా ఎవరికి రాదండి. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా నేర్చుకుంటే బాగుంది. ఒక పద్ధతి ప్రకారంగా బైబిల్ నేర్చుకోవడం మీకు తెలుసుకుని నా పిల్లలకి ఎలా నేర్పిస్తారని చూడండి. బైబిల్ పట్టుకున్నవాడు ప్రపంచాన్ని శాసించేవాడు. వాడే పరాక్రమవంతుడు, బలవంతుడు. నీ మనసును మార్చటానికి, దేవుని వైపు నిన్ను మళ్లించటానికి, దేవుని గొప్పతనాన్ని చెప్పటానికి మత పుస్తకమని పక్కన పడేసేవే బైబిల్ని, ఆదివారం ఒక్కసారి చదివితే చాలనుకుంటున్నవే బైబిల్ని, ఆ బైబిల్ని దివారాత్రము ధ్యానించమని గొర్రెలు కాసుకుంటూ రాజుగా మారిన దావీదు రాసిన కీర్తన 1వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. దివారాత్రము దానిని ధ్యానించావా? రాత్రి పగలు వాక్యాన్ని ధ్యానించాలని దేవుడు తన భక్తుల చేత, ప్రవక్తల చేత వాయిస్తే బైబిల్ ఇప్పుడు చదువుతో చెప్పు. లోకాలను కలిగించే ఈ మాట దేవుడు సృష్టించాడు. భూమి కలుగుగాక, వజ్ర వైడూర్యాలతో, రత్న రాపులతో, మణి మాణిక్యాలతో నిండిపోయింది ఈ నేల. నీ కాళ్ళ కింద నేలను ఎందుకు, నీకు అవసరమైనవన్నీ ఎందుకు పెట్టారో తెలుసు. నువ్వు అనుభవించటానికి. మీరంతా ఆయన పిల్లలే గనక. భూమి కలుగుగాక అన్న మాటే బైబిల్లో రాయబడిన దేవుని మాట. పరిశుద్ధాత్మ ప్రేరణతో మనుషులు పలికిన మాట. ఈ మాటలను పక్కకు నిప్పి వద్దండి, వద్దు. ఎప్పటికైనా క్రైస్తవ వెళ్ళిపోవాలి. నన్ను చూసేనా మీరు నేర్చుకోగలరా? బైబిల్లో మహాజ్ఞానం ఉందని. ఎందుకంటే 2 పేతురు 1వ అధ్యాయం 20-21. ఒకడు ఊహను బట్టి చెప్పుట వలన ఈ చేతిలో ఉన్న బైబిలులో ఏ మాట పుట్టదని మొదట గ్రహించుకోండి. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. సైన్యములకు అధిపతి దేవుడైన తండ్రి కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా నా ప్రాణమును కూడా తీయడానికి చూస్తున్నారంటున్నాడు ఏలియా. దేవుని పిల్లలారా, బైబిలుకు భిన్నంగా నడుస్తున్న వ్యవస్థలోని ప్రతి దురాగతాన్ని ఆపగలిగిన భూమిని తలకిందులు చేసేవాడు క్రైస్తవుడు. నమ్ముతారా మాట? నన్ను చూసేనే నమ్మడుకోండి. భూమిని తలకిందులు చేయగలవాడు క్రైస్తవుడనండి. అపోస్తలుల 17. తప్పు చేస్తే ఎవడినైనా నా తండ్రి విడిచి పెట్టడని చెప్పటానికే 20వ శతాబ్దంలో జన్మించాను నేను. దేవుని పిల్లగా ఇంత జ్ఞానం వీడికి ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఒక చిన్న పుస్తకం అండి, దాని పేరు బైబిల్. దాని పేరు బైబిల్ అండి. జనారణ్యంలో ఈ మృగాలను దేవుని పిల్లలైన కుమారులుగా మార్చే బాధ్యత మనందరిపైన ఉంది.
నమస్కారం.